ఇప్పుడు ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్లో మనం ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని రెడ్యూస్ చేస్తే ఈ ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, అలాగే ఆరిజిన్ పాయింట్ ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి చేంజ్ అవుతుంది చూద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ సెవెంత్ పాయింట్లో to remove the first degree terms, the first degree terms, to remove the first degree terms from the equation from the equation ax square 2hxy by square plus 2gx plus 2fy plus c is equal to 0. The origin is to be shifted. The origin is to be shifted. Origin is to be shifted to the point x1 comma y1 hf minus bg by ab minus h square comma gh minus af by ab minus h square. ఈ ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్లోంచి మనం ఎలిమినేట్ చేస్తే, ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని ఎలిమినేట్ చేస్తే, రిమూవ్ చేస్తే ఈ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ అంటే ఈ రెండింటిని మనం రిమూవ్ చేసామనుకోండి, ఇప్పుడు బై ట్రాన్స్లేషన్ షిఫ్టింగ్ ది ఆరిజిన్ నథింగ్ బట్ ఏంటి ట్రాన్స్లేషన్ అనమాట. ఆ పాయింట్ ఎక్కడికి చేంజ్ అవుతుంది, ఆరిజిన్ ఎక్కడికి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుంది, ఈ పాయింట్కి చేంజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. x1 y1 ఈజ్ ఈక్వల్ టు, దీని ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను. x1 y1 ఈజ్ ఈక్వల్ టు hf మైనస్ bg. ఓకేనా. ab minus h square not equal to 0 condition. In this case the transformed equation is the transformed equation ఇది ఈక్వేషన్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఈక్వేషన్ ఈజ్ a capital X square 2h capital X capital Y square plus gx1 fy1 plus c is equal to 0. ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని మనం ఎలిమినేట్ చేస్తే బై యూజింగ్ ట్రాన్స్లేషన్ యూజ్ చేయడం వల్ల అవుతుంది, కోఆర్డినేట్ యాక్సిస్ ఏం చేంజ్ అవ్వదు, బట్ ఆరిజిన్ మాత్రం షిఫ్ట్ అవుతుంది. కాబట్టి న్యూ ఆరిజిన్ ఏమవుతుంది, ఆరిజిన్ ఈ పాయింట్కి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ax స్క్వేర్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ gx1 ప్లస్ fy1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది అండ్ ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఓకేనా. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా మనం చేయొచ్చు. ప్రూఫ్ ఏంటంటే, ఏంటిది, ax స్క్వేర్ by స్క్వేర్ s అనుకోండి. s ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ 2hxy 2gx 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ట్రాన్స్లేషన్ యూజ్ చేసి అంటే ఆరిజిన్ షిఫ్ట్ చేస్తే ఈక్వేషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి. స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, అవి సబ్స్టిట్యూట్ చూసి డైరెక్ట్గా చేయొచ్చు. అదేంటంటే కొంచెం ఇంటెన్సివ్ అవుతుంది, కొంచెం
కాల్కులేషన్ ఏమవుతుందంటే కొంచెం ఇంటెన్సివ్గా ఉంటుంది, అంటే కొంచెం చాలా ఎక్కువ కాల్కులేషన్ వస్తుంది. కాబట్టి దీన్ని సింపుల్గా ఇంకో రకంగా మనం చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు? దీన్ని ఏం చేస్తామంటే పార్షల్ డిఫరెన్షియేషన్ చేసి మనం బై యూజింగ్ పార్షల్ డిఫరెన్షియేషన్ by using partial differentiation partial differentiation del s అని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఒకసారి చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయండి ఈ ఈక్వేషన్ మొత్తాన్ని. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఈ ఈక్వేషన్లో ఓన్లీ ఎక్స్ మాత్రమే వేరియబుల్, మిగతా అన్నీ కూడా కాన్స్టెంట్సే. అర్థమైందా? ఇప్పుడు ఇది కూడా కాన్స్టెంటే, బట్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ ఎంత 2x కాబట్టి 2ax. బీవై స్క్వేర్ ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి 0. ఇక్కడ ఎక్స్ ఉంది కదా కాబట్టి 2hy ఇది మొత్తం కాన్స్టెంటే, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1. అలాగే 2g ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 కాబట్టి 1. 2fy ఇది మొత్తం కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. కాబట్టి ఇదేమవుతుంది, అన్నిట్లోనూ 2 కామన్ తీసేయండి. 2 కామన్ తీస్తే ఓన్లీ 2 నాట్ 2a. టూ కామన్ తీసేస్తే ax ప్లస్ హెచ్వై ప్లస్ 2g. అర్థమవుతుందా? ఇది ఏంటిది? డెల్ ఎస్ బై డెల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు డెల్ ఎక్స్ బై దేర్ ఫోర్ డెల్ ఎస్ బై డెల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ 2 ఇంటూ ax హెచ్వై జీ. ఇక్కడ g ఉంది, 2 కామన్ వచ్చేసిందిగా, g ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ax ప్లస్ హెచ్వై ప్లస్ g ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అదేవిధంగా మనం దీన్ని విత్ రెస్పెక్ట్ టు y చేసామనుకోండి, డెల్ ఎస్ బై డెల్ వై. ఇప్పుడు y ఒకటే మాత్రమే కాన్స్టెంట్ అవుతుంది, మిగతా అన్ని కూడా y ఒకటే మాత్రమే వేరియబుల్ అవుతుంది, మిగతా అన్ని కూడా కాన్స్టెంట్స్ అయిపోతాయి. ax స్క్వేర్ ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ y స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y కాబట్టి 2by ప్లస్ ఇక్కడ y ఒకటే వేరియబుల్ ఇదంతా కాన్స్టెంట్ కాబట్టి 2hx ఇంటూ 1 ప్లస్ 2gx ఇది మొత్తం కాన్స్టెంట్ 2f ఇంటూ 1 వైకి డిఫరెన్షియేషన్ 1 కదా, సి కాన్స్టెంట్ కాబట్టి దాని డిఫరెన్షియేషన్ 0. ఇదేమవుతుంది? డెల్ ఎస్ బై డెల్ వై ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీసేస్తే by ప్లస్ హెచ్ఎక్స్ ప్లస్ ఎఫ్. ఇప్పుడు డెల్ ఎస్ బై డెల్ వై ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ ఇదేమవుతుంది? 2 ఇంటూ by హెచ్ఎక్స్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే by ప్లస్ హెచ్ఎక్స్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు 1, 2ని సాల్వ్ చేసాం అనుకోండి, సాల్వ్ 1 and 2. 1 and 2ని సాల్వ్ చేస్తే ax హెచ్వై ప్లస్ g ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే by ప్లస్ హెచ్ఎక్స్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని ఏ విధంగా చేయొచ్చు? YCXY మాత్రం మనకు తెలుసు కదా. YCXY అంటే y కోషంట్ అంటే ఇక్కడ దీన్ని ఆర్డర్లో రాసుకోండి, లేదంటే హెచ్ఎక్స్ ఉంది కదా ముందు రాయండి. హెచ్ఎక్స్ ప్లస్ బీవై. వై కోఆర్డినేట్స్ ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే సెపరేట్గా రాసినంత. ఓకేనా? సెపరేట్ మీన్స్ ఆర్డర్లో రాశాను. ఓకేనా? YCXY మెథడ్ y కోషంట్ ఇది x1 అయిపోయింది, y1 1. YCXY అంటే y కోషంట్స్ ఏంటి? HB, C, GF, X, A, H, అలాగే HB. అప్పుడు x1 బై HF మైనస్ BJ కదా, క్రాస్ మల్టిప్లై చేస్తాంగా, ఈ విధంగా క్రాస్ మల్టిప్లై. కిందకు వస్తే ప్లస్, పైకి వెళ్తే మైనస్. HF మైనస్ BG ఈజ్ ఈక్వల్ టు
y1 x1 y1 బై gh మైనస్ af ఈజ్ ఈక్వల్ టు 1 బై a ఇంటూ b ఇలాగా ఇది మనకు తెలుసుగా ycxy మెథడ్ ab మైనస్ h స్క్వేర్. ఇప్పుడు x1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఫస్ట్ దీన్ని తీసుకోండి, తర్వాత ఈ రెండు తీసుకోండి. x1 బై hf మైనస్ bg ఈజ్ ఈక్వల్ టు 1 బై ab మైనస్ h స్క్వేర్. ab మైనస్ h స్క్వేర్. దిస్ ఇంప్లైస్ x1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, x1 ఈజ్ ఈక్వల్ టు hf మైనస్ bg బై ab మైనస్ h స్క్వేర్. ఇది x1. అలాగే y1 ఏ విధంగా వస్తుంది మనకి, y1 ఈజ్ ఈక్వల్ టు y1 బై ఈ రెండు తీసుకోండి. ఇప్పుడు gh మైనస్ af ఈజ్ ఈక్వల్ టు 1 బై ab మైనస్ h స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ y1 ఈజ్ ఈక్వల్ టు gh మైనస్ af బై ab మైనస్ h స్క్వేర్. అర్థమవుతుందా? ఇది x కోఆర్డినేట్, x1 ఈజ్ ఈక్వల్ టు y1 ఈజ్ ఈక్వల్ టు. అదే పాయింట్గా మనం ప్రూవ్ చేయాల్సింది. ఈ విధంగా డైరెక్ట్గా మనం పార్షల్ డిఫరెన్షియేషన్ యూజ్ చేసి మనం ఈ రెండు కోఆర్డినేట్స్ని ఆరిజిన్ ఏ విధంగా వచ్చిందన్నది మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? వేర్ ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0. ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఉంది, ఇది మొత్తం అన్డిఫైన్డ్ అయిపోతుంది. కాబట్టి ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఈ విధంగా ఈ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆరిజిన్ మనం షిఫ్టెడ్ ఆరిజిన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఈ ఈక్వేషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏఎక్స్ స్క్వేర్ ఈక్వేషన్ ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఏఎక్స్ స్క్వేర్ క్యాపిటల్ ఏఎక్స్ స్క్వేర్ 2h క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ప్లస్ బి క్యాపిటల్ వై స్క్వేర్ ప్లస్ gx1 ప్లస్ fy1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దాన్ని ప్రూవ్ చేయడం ఏంటంటే కొంచెం ఇంటెన్సివ్గా ఉంటుంది, కాలిక్యులేషన్ పెద్ద కాలిక్యులేషన్ వస్తుంది. మీరు దాన్ని గుర్తుపెట్టుకోవడమే బెటర్. ఓకేనా? ఇది పాయింట్ నెంబర్ 7. ఓకేనా? అలాగే పాయింట్ నెంబర్ 8 వచ్చేసి, పాయింట్ నెంబర్ 8 టు రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ to remove first degree terms from the equation ax square by square plus 2gx plus 2fy plus c is equal to 0. The origin is to be shifted. The origin is to be shifted origin is to be shifted to the point minus g by a minus f by b. In this case, the transformed equation is transformed అవుతుంది. ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది, ax స్క్వేర్ 2hxy capital by square ax square plus by square plus minus g square by a plus minus f square by b plus c is equal to 0. ఇందాక ఏం చేసాం, ఏఎక్స్ స్క్వేర్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx 2fy ప్లస్ సి జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాంట్లోంచి మనం ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని ఎలిమినేట్ చేస్తే షిఫ్ట్ అయింది ఎక్కడికి, ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ అయింది, మైనస్ హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్ ఆ పాయింట్కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్
ఈ ఈక్వేషన్లో మనం సింగిల్ డిగ్రీ అంటే ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ అంటే ఇవి రెండింటిని ఎలిమినేట్ చేస్తే అప్పుడు ఆరిజిన్ ఎక్కడ షిఫ్ట్ అవుతుంది, -g/a -f/bకి షిఫ్ట్ అవుతుంది. అలాగే ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఈ ఈక్వేషన్లో మనం ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని మనం ఎలిమినేట్ చేస్తే, రిమూవ్ చేస్తే ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఆరిజిన్ టు బి షిఫ్టెడ్ ఈ పాయింట్కి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఈక్వేషన్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ విధంగా ట్రాన్స్ఫర్మ్ అవుతుంది. ఇందాకది ఏంటి, ఇందాక జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్, దాంట్లో 2hxy కూడా ఉంది, ఇక్కడ దీంట్లో ఇది ఓన్లీ 2hxy ఆబ్సెంట్. ఈ ఈక్వేషన్లో మనం ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని ఎలిమినేట్ చేస్తే ఇది మనం వేరియేషన్ జాగ్రత్తగా గమనించాలి. ax² by² 2gx 2fy + c = 0లో మన ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్స్ని ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని ఎలిమినేట్ చేస్తే మనకి ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఈక్వేషన్ ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అయిందా, అర్థమవుతుందా? ఇది కూడా సింపుల్గా మనం ప్రూవ్ చేయొచ్చు. ఇందాకట్లాగా మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఆటోమేటిక్గా -g/a -f/b వస్తుంది, మనకి డైరెక్ట్గా వస్తుంది. ప్రూఫ్ కావాలన్నా కూడా అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. s = ax² by² 2gx 2fy + c = 0. ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ∂s/∂x అంటే విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుంది, 2x, ఇది 0 అయిపోతుంది, ఇది 2g, ఇది 0, ఇది 0, 2 కామన్ తీస్తే ax + g దిస్ ఈజ్ ఈక్వల్ టు ∂s/∂x. ఓకేనా? ఇప్పుడు ∂s/∂x ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, 2 × ax + g ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ax + g ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు g, ఇటువైపు వచ్చేస్తే -g, ఇది వస్తే g/a. అలాగే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేయండి. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే y మాత్రం ఒకటే వేరియబుల్, మిగతాన్ని కాన్స్టెంట్స్ అయిపోతాయి కాబట్టి ఇది మొత్తం 0. ax² ఇది మొత్తం 0 అయిపోతుంది. by² y²కి 2y కాబట్టి 2by, 2gx ఇది మొత్తం 0 + 2fy, fకి డిఫరెన్షియేషన్ yకి డిఫరెన్షియేషన్ 1 కాబట్టి 1, ఇది 0 అయిపోతుంది. ఇదేమవుతుంది, 2 కామన్ తీయండి, by + f, ఇది ∂s/∂y. ఇప్పుడు ∂s/∂y ఈజ్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది, 2 × by + f ఈజ్ ఈక్వల్ టు 0. అంటే by + f ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -f/b. ఈ విధంగా మనం పాయింట్, ఈ విధంగా ఆరిజిన్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఆరిజిన్ ఈ పాయింట్కి -g/a -f/bకి షిఫ్ట్ అవుతుంది అనమాట. అలాగే ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, a∠X² + b∠Y² + -g²/a + -f²/b + c = 0. ఈ రెండు కూడా పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి, ఆరిజిన్ని గుర్తుపెట్టుకోవాలి, షిఫ్టెడ్ ఈక్వేషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఇది పాయింట్ నెంబర్ 8. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 9. పాయింట్ నెంబర్ 9లో to remove the first degree terms, from 2hxy plus 2gx 2fy plus c is equal to 0. The origin is to be shifted. The origin is to be shifted. Origin is to be shifted to the point
టు ది పాయింట్ మైనస్ ఎఫ్ బై హెచ్ కామా మైనస్ జీ బై హెచ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ దిస్ కేస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏది 2h² మైనస్ 2gf ప్లస్ ch ఈజ్ ఈక్వల్ టు 0. 2h² మైనస్ 2gf ప్లస్ ch ఈజ్ ఈక్వల్ టు 0. 2gs 2h² క్యాపిటల్ X క్యాపిటల్ Y మైనస్ 2gf ప్లస్ ch ఈజ్ ఈక్వల్ టు 0. 2h² క్యాపిటల్ X క్యాపిటల్ Y మైనస్ 2gf ప్లస్ ch ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఈ రెండు కూడా ఇందాకట్లో ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక ఈక్వేషన్ వేరు, ఈ ఈక్వేషన్ వేరు. ఇందాక ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని మనం ఎలిమినేట్ చేస్తే 2hxy 2gxy ప్లస్ c. దీంట్లో ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని ఎలిమినేట్ చేస్తే ఆరిజిన్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఆరిజిన్ షిఫ్టెడ్ టు ది పాయింట్ మైనస్ f బై హెచ్ మైనస్ g బై హెచ్, మైనస్ f బై హెచ్ మైనస్ g బై హెచ్. అండ్ ఈక్వేషన్ ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. 2h² క్యాపిటల్ X క్యాపిటల్ Y మైనస్ 2gf ప్లస్ ch ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? ఇందాకట్లాగే మనం ఈ మైనస్ g బై హెచ్ మైనస్ f బై హెచ్ మైనస్ g బై హెచ్ ఏ విధంగా పార్షల్ డిఫరెన్షియేషన్ చేసి దీన్ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఇందాక ఆల్రెడీ 2 చెప్పాను కదా, ఆ విధంగా చేసుకుంటే మీకు అర్థమవుతుంది. పార్షల్ డిఫరెన్షియేట్ చేయండి. ఒకసారి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఒకసారి విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. వై చేసి XY వాల్యూస్ సాల్వ్ చేస్తే మనకి మైనస్ f బై హెచ్ మైనస్ g బై హెచ్ వస్తాయి. ఓకేనా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోలేదు. అండ్ పాయింట్ నెంబర్ 10, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 10. పాయింట్ నెంబర్ 10లో పాయింట్ నెంబర్ 10, ద పాయింట్ to which the origin has to be shifted to eliminate x and y terms. In the equation, a into x plus alpha whole square plus b into y plus beta whole square is equal to c is, ఇది కూడా గుర్తుపెట్టేసుకోండి, మైనస్ ఆల్ఫా మైనస్ బీటాకి షిఫ్ట్ అవుతుంది. ఆరిజిన్ ఇక్కడికి మైనస్ ఆల్ఫా మైనస్ బీటాకి షిఫ్ట్ అవుతుంది. ఇది ఈక్వేషన్ అయితే దీంట్లో కూడా ఫస్ట్ సింగిల్ డిగ్రీ టర్మ్స్ని మనం ఎలిమినేట్ చేస్తే, సింగిల్ డిగ్రీ టర్మ్స్ అంటే సింగిల్ డిగ్రీ మీన్స్ అని చేసామనుకోండి, స్మాల్ ఎక్స్ని క్యాపిటల్ X ప్లస్ హెచ్కి కన్వర్ట్ అవుతుంది. అంటే స్మాల్ వై ఈజ్ క్యాపిటల్ Y ప్లస్ కేలకి కన్వర్ట్ చేసింది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆటోమేటిక్గా మైనస్ ఆల్ఫా మైనస్ బీటా వస్తుంది. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా గుర్తుపెట్టుకుంటే బెటర్ ఇది. ఓకేనా? అలాగే 11th పాయింట్ వచ్చేసి 11th పాయింట్లో ఏ, టు రిమూవ్ XY టర్మ్
ఇప్పటివరకు మనం ఏం చేసాం, సింగిల్ డిగ్రీ టర్మ్స్ని ఎలిమినేట్ చేసి స్టడీ చేసాం. ఏ ఈక్వేషన్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అండ్ ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుందని. టు రిమూవ్ ఏముంది, XY టర్మ్ అని ఇప్పుడు రిమూవ్ చేయాలనుకోండి మనం ఏం చేస్తాం, రొటేషన్ యూజ్ చేస్తాం. రొటేషన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, యాంగిల్ మాత్రమే చేంజ్ అవుతుంది, ఆరిజిన్ మాత్రం చేంజ్ అవ్వదు. అర్థమవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. టు రిమూవ్ XY టర్మ్ ఆఫ్ ax² by² 2hxy ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. దీంట్లో XY టర్మ్ రిమూవ్ చేస్తే ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్, ది యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ఈజ్, ఇది ఆల్రెడీ మనం ఐపీఈ క్వశ్చన్ ఉంటుంది. ఇది ఐపీఈలో మనం చెప్పాం దీని గురించి. 1/2 దీని ప్రూఫ్ కూడా ఉంటుంది, దాంట్లో చూసుకుని కావాలండి. 1/2 tan ఇన్వర్స్ b/a, 1/2 tan ఇన్వర్స్ 1/2 tan ఇన్వర్స్ 1/2 tan ఇన్వర్స్ 2h/a minus b. అర్థమవుతుందా, ఇఫ్ a not equal to b, if a not equal to b. టు రిమూవ్ XY టర్మ్, ఇప్పుడు సింగిల్ డిగ్రీ టర్మ్స్ మనం రిమూవ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ట్రాన్స్లేషన్ మాత్రం యూజ్ చేస్తాం. ట్రాన్స్లేషన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆరిజిన్ షిఫ్ట్ అవుతుంది, యాంగిల్ మాత్రం చేంజ్ అవ్వదు. అంటే కోఆర్డినేట్ యాక్సిస్ యొక్క మనం యాంగిల్ మాత్రం చేంజ్ చేయము. అర్థమవుతుందా, కోఆర్డినేట్ యాక్సిస్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటి, ఏం చెప్పుకున్నాం, ఆరిజిన్ మాత్రం షిఫ్ట్ చేస్తాం, యాంగిల్ మాత్రం అంటే డైరెక్షన్స్ మాత్రం, కోఆర్డినేట్ యాక్సిస్ యొక్క డైరెక్షన్స్ మాత్రం చేంజ్ చేయం. డైరెక్షన్ చేంజ్ చేయడం అంటే అర్థం అంటే థీటా మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగ ఉంటుంది. బట్ ఇక్కడ టు రిమూవ్ XY టర్మ్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, మనం రొటేషన్ యూజ్ చేయాలి. రొటేషన్ యూజ్ చేసినట్టు ఏమవుతుంది, ఓన్లీ థీటా మాత్రమే చేంజ్ అవుతుంది, యాంగిల్ రొటేట్ చేస్తున్నాం, అంత కోఆర్డినేట్ యాక్సిస్ని రొటేట్ చేస్తున్నాం. బట్ ఆరిజిన్ మాత్రం షిఫ్ట్ చేయట్లేదు, ఆరిజిన్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. కాబట్టి ఆరిజిన్ చేంజ్ అవ్వదు. ఇక్కడ చేంజ్ అయితే ఏంటి, యాంగిల్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఆ యాంగిల్లో వచ్చి చేంజ్ ఏమవుతుందో చూడండి. టు రిమూవ్ XY టర్మ్ ఇది ఆఫ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ఈజ్ ఏమవుతుందన్నమాట, థీటా ఈజ్ కూడా 1/2 tan ఇన్వర్స్ 2h/a minus b ఇఫ్ a నాట్ ఈక్వల్ టు b. అదే మనం a ఈజ్ ఈక్వల్ టు b అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2n + 1 × π/4 ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు b. a ఈజ్ ఈక్వల్ టు b అయితే, a నాట్ ఈక్వల్ టు b అయితే ఈ యాంగిల్, a ఈజ్ ఈక్వల్ టు b అయితే ఈ యాంగిల్ వస్తుంది. వేర్ n బిలాంగ్స్ టు z. ఎందుకు ఇది విధంగా జరుగుతుంది, a ఈజ్ ఈక్వల్ టు b అయితే ఏమవుతుంది, దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనకి ఐపీఈ క్వశ్చన్లో ఉంటుంది, దీని ప్రూఫ్ కూడా ఐపీఈ క్వశ్చన్లో ఉంటుంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు b అయిందంటే ఏమవుతుంది చూడండి, a మైనస్ b. a ఈజ్ ఈక్వల్ టు b అయిందనుకోండి, a ఈజ్ ఈక్వల్ టు b అయితే a మైనస్ a అయిపోతుంది. ఇది a మైనస్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0. అంటే ఇది మొత్తం ఏమవుతుంది, సంథింగ్ బై 0, ఇది అన్డిఫైన్డ్ అవుతుంది. అంటే tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ ఎంత అవుతుంది, 90 డిగ్రీసే కదా, tan 90 కదా, అన్డిఫైన్డ్ అవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సో tan 90 అంటే 90, tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీకి వాల్యూ ఎంత, 90. అప్పుడు 290లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 45 టైమ్స్. కాబట్టి 45 డిగ్రీస్ వస్తుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు 45 నథింగ్ బట్ ఏంటి, π/4. ఓకేనా. అంటే ఈ a ఈజ్ ఈక్వల్ టు b ఎప్పుడవుతుందంటే, ఇది అన్డిఫైన్డ్ ఎప్పుడవుతుందంటే ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/4 దగ్గర, ఇది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90 దగ్గర, ఇది అన్డిఫైన్డ్ అవుతుంది. అర్థమవుతుందా. కాబట్టి 2n + 1 ఇంటూ ఇది ఆడ్ నెంబర్ ఇంటూ π/4 వస్తుంది అన్నమాట. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్. సో దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఇక్కడ మనకు అంత టైం లేదు కాబట్టి సో మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏంటి, XY టర్మ్ రిమూవ్ చేస్తే మనకి యాంగిల్ మాత్రమే చేంజ్ అవుతుంది, ఇంకేం చేంజ్ అవ్వదు. ఆరిజిన్ కెనాట్ బి చేంజ్, అంతేనా. అండ్ బి పాయింట్లో పాయింట్ నెంబర్ 12 కింద రాసుకోండి. పాయింట్ నెంబర్ 12 వచ్చేసి ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్
the angle of rotation of axis, so that the equation ax plus by plus c is equal to 0 is reduced as x is equal to some constant. x is equal to constant లాగా యాంగిల్ ఆఫ్ రొటేషన్ యాంగిల్ని రొటేట్ చేసి ఈ ఈక్వేషన్ని సమ్ x is equal to కాన్స్టెంట్ లాగా మనం రెడ్యూస్ చేసామనుకోండి, అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ b/a, tan ఇన్వర్స్ b/a అవుతుంది. అదే ఇది ఏ పాయింట్లో. అలాగే b y ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఫార్మేట్లో మనం ఈ ఈక్వేషన్ రెడ్యూస్ చేస్తే అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, tan ఇన్వర్స్ -a/b. ఇవి కూడా రెండు గుర్తుపెట్టుకోండి. x ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు, y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ tan ఇన్వర్స్ -a/b అవుతుంది. అదవుతుందా? అసలు ఏంటి దీనికి మీనింగ్ ఏంటి, దీని ప్రూఫ్ ఏంటి చూద్దాము. ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్, సో దట్ ది ఈక్వేషన్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటే బై రొటేషన్ యూజ్ చేస్తాం. రొటేషన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈక్వేషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి చూడండి. మనకి ప్రూఫ్లో చూడండి, ప్రూఫ్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ax by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. ఇప్పుడు రొటేట్ చేస్తే స్మాల్ ఎక్స్ ఏ విధంగా ఇది రొటేట్ చేస్తే ఈక్వేషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి, మనం బాక్స్ గీసుకున్నాం కదా. ఇది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, స్మాల్ ఎక్స్ స్మాల్ వై, కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీని నుంచి స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. ఈ విధంగా చేంజ్ అవుతాయి మనం రొటేట్ చేసినప్పుడు. ఇప్పుడు స్మాల్ ఎక్స్ స్మాల్ వైని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే a ఇంటూ క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా ప్లస్ b ఇంటూ క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఏమవ్వాలి, ఇది x ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్లోకి మనం రెడ్యూస్ చేయాలి. x ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ వచ్చేటట్టుగా మనం రెడ్యూస్ చేయాలి దీన్ని. x ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ రావాలంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. ax కాస్ థీటా ay సైన్ థీటా ప్లస్ bx సైన్ థీటా ప్లస్ by కాస్ థీటా, సీని ఇటువైపు తీసుకొచ్చాను మైనస్. ఇప్పుడు ఎక్స్ కోషెంట్ ఏముంది, ఏ కాస్ థీటా బి సైన్ థీటా. ఎక్స్ కామన్ తీసేస్తే ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా. అలాగే ప్లస్ ఇప్పుడు క్యాపిటల్ వై కామన్ తీసామనుకోండి బి కాస్ థీటా మైనస్ ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ సమ్ కాన్స్టెంట్లో కావాలి. అంటే ఎక్స్ దగ్గర ఏమి ఉండకూడదు, ఎక్స్ దగ్గర 1 ఉండాలి. 1 ఉండాలంటే ఇది మొత్తాన్ని డివిజన్ చేసండి. దేంతో, బై డివైడ్ విత్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా. ఎందుకని, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్లా కావాలి మనకి. ఆ ఫార్మాట్లోకి మనం ఏం చేస్తాం, మనం ఫార్మాట్లోకి తీసుకురావాలంటే మనం ఏం చేయాలి, ఎక్స్ దగ్గర ఏమి ఉండకూడదు. ఎక్స్ దగ్గర ఏమి ఉండకూడదు అంటే మొత్తం దీంతో డివిజన్ చేసేయండి. డివిజన్ చేస్తే ఏమవుతుంది, కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా, రెండు క్యాన్సిల్ అయిపోయి 1 అయిపోతుంది. అలాగే ఇక్కడ వై బి కాస్ థీటా మైనస్ ఏ సైన్ థీటా బై దీంతో డివిజన్ చేస్తే ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు
మైనస్ సి బై ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా. ఇది చూడండి, ఇది మొత్తం కాన్స్టెంటే, ఇది కాన్స్టెంటే. ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా అంటే ఇది కూడా కాన్స్టెంట్. ఇది మొత్తం అవుతుంది సమ్ కే కాన్స్టెంట్. ఇది చూడండి, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే ఫార్మాట్లో కావాలి అంటే ఈ వై టర్మ్ మొత్తం వ్యానిష్ అయిపోవాలి. అర్థమవుతుందా? వై మొత్తం వ్యానిష్ అయిపోవాలంటే వై ఇంటూ బి కాస్ థీటా మైనస్ ఏ సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా. ఇది మొత్తం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే ఫార్మాట్లోకి రావాలంటే ఇది మొత్తం జీరో అయిపోవాలి. ఇది మొత్తం జీరో అయిపోవాలంటే ఏమవుతుందో చూడండి, వై కోషెంట్ జీరో అవ్వాలి. వై కోషెంట్ ఏది ఇక్కడ? బి కాస్ థీటా మైనస్ ఏ సైన్ థీటా బై ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా. ఇది మొత్తం జీరో అయిపోవాలి. దిస్ ఇంప్లైస్ బి కాస్ థీటా మైనస్ ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. దిస్ ఇంప్లైస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ సైన్ థీటా. దీని ఇటువైపు తీసుకొచ్చేస్తాం అనుకోండి, దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటువైపు వస్తే ఇది ఇటువైపు అవుతుంది, బి బై ఏ. అంటే ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? బి బై ఏ. దిస్ ఎంప్లాయిస్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత? ట్యాన్ ఇన్వర్స్ బి బై ఏ. దిస్ ఈజ్ ద ప్రూఫ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్లోకి మనం ఫార్మెట్లోకి ఈ ఈక్వేషన్ మనం రెడ్యూస్ చేస్తే, రొటేట్ చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఫార్మాట్లోకి మనం ఈ ఈక్వేషన్ రెడ్యూస్ చేస్తే థీటా ఏమవుతుంది అనమాట? థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ బి బై ఏ అవుతుంది. ఇది ప్రూఫ్ దీనికి. ఇన్ ది సేమ్ వే మీరు ఇఫ్ యూ వాంట్ టు చెక్, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వై ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కావాలనుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు బి కాస్ థీటా మైనస్ ఏ సైన్ థీటాతో మొత్తం డివిజన్ చేసేయండి. మొత్తం డివిజన్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి వై మిగులుతుంది, ఇక్కడ సంథింగ్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అవుతుంది. అప్పుడు ఎక్స్ టర్మ్ మనకు ఉండకూడదు కాబట్టి ఎక్స్ కోషెంట్ని ఈజ్ ఈక్వల్ టు జీరో చేయండి. ఈ విధంగా సేమ్ ప్రాసెస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది, మీకు అర్థమవుతుంది. మీరు ట్రై చేయండి. సిమిలర్లీ if we reduce ax plus by plus c is equal to 0 in the form of y is equal to constant, then theta is equal to tan inverse minus a by b. ఈ విధంగా థీటా వస్తుంది. ఆన్సర్ మీన్స్ ఆన్సర్ కాదు, ఇది ప్రూఫ్. అర్థమైందా? ఈ విధంగా మనం ప్రూవ్ చేసి కూడా మనం చూపించవచ్చు. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 11. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 12. పాయింట్ నెంబర్ 12 వచ్చేసి ద కండిషన్ దట్ ద ఈక్వేషన్ the condition that the equation ax square 2hxy plus by square plus 2gx 2fy plus c is equal to 0 plus c is equal to 0 to take the form ax square 2hxy plus by square is equal to 0 when the axes are translated is when the axes are translated is ABC plus 2FGH plus 2FGH minus AF square minus AF square minus BG square minus CH square is equal to 0.
ద కండిషన్ దట్ ది ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ 2hx బీవై స్క్వేర్ 2g అంటే జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ టు టేక్ ది ఫామ్, ఈ ఫామ్లోకి మనం కన్వర్ట్ అవ్వాలంటే, ఈ ఈక్వేషన్ ఈ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వాలంటే కండిషన్ ఏమవ్వాలండి, ఏబీసీ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది నథింగ్ బట్ ఏంటి, ఆల్రెడీ చెప్పిన డెల్టా, దీని వాల్యూ ఇది ఏంటిది, దేనిది డెల్టా వాల్యూ, ఇది డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇంకోటి చెప్పాను ఇక్కడ, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా తీసుకుంటే మనం ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే కోనిక్ కర్వ్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. మరి ఈ ఫామ్లో ఉన్న దాన్ని మనం ఈ ఫామ్లో కన్వర్ట్ చేస్తే ఇది ప్యూర్లీ ఏఎక్స్ స్క్వేర్ 2hx ప్లస్ బీవై స్క్వేర్ ఏంటంటే ఇది హోమోజీనియస్ 2 డిగ్రీ ఈక్వేషన్. ఇది హోమోజీనియస్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఆల్వేస్ రిప్రజెంట్స్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏది జనరల్ హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటంటే దాని డిగ్రీ సేమ్ ఉంటుంది, ఆల్ టర్మ్స్ యొక్క డిగ్రీ సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ డిగ్రీ ఎంత 2, ఇక్కడ XY టర్మ్కి డిగ్రీ ఎంత 2, దీని డిగ్రీ 2. ఇది ఏంటిది హోమోజీనియస్ ఈక్వేషన్ విత్ డిగ్రీ 2 అనమాట. కాబట్టి డిగ్రీ 2 అయితే హోమోజీనియస్ ఈక్వేషన్ డిగ్రీ 2 అయితే 2 స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్, అర్థమైందా? అదే డిగ్రీ 3 అనుకోండి, 3 స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. అంటే ఇది నథింగ్ బట్ ఏంటి, స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది 2 స్ట్రైట్ లైన్స్, అంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో మనం డిస్కషన్ చేస్తాం ఆల్రెడీ, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో వస్తుంది మనకి. ఈ ఈక్వేషను దేని రిప్రజెంట్ చేస్తుంది, ఇప్పుడు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది పాసింగ్ త్రూ ది ఆరిజిన్. అండ్ ఇంకోటి నేను ఫస్ట్ పాయింట్ ఇంకోటి చెప్పాను, ఈ ఈక్వేషను పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేయాలి అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి అని చెప్పాను. అంటే డెల్టా నథింగ్ బట్ ఏంటి, ఏబీసీ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్. దీన్ని బట్టి ఈ ఈక్వేషన్లోకి మనం కన్వర్ట్ అవ్వాలంటే కండిషన్ ఏమై ఉండాలి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అది నథింగ్ బట్ ఏంటి, ఏబీసీ ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ ఇట్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది క్లియర్, అది చెప్పాను, ఆ పాయింట్ చెప్పాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్లోకి ఈ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవ్వాలంటే ఇదేంటిది నథింగ్ బట్ ఏంటి, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని ఇది దీంట్లో కన్వర్ట్ అయిందంటే ఇది నథింగ్ బట్ ఏంటి, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. అంటే ఇది దీన్ని రిప్రజెంట్ చేస్తుందంటే అర్థం ఏంటి, డెల్టా ఇది కూడా 0 అవ్వాలి. ఆ డెల్టా ఏంటంటే ఇది, అర్థమైందా? దీని గురించి చెప్పాం కదా, డిస్కస్ చేస్తాం ఫస్ట్ ఆర్ 4th or 5th పాయింట్ దీని గురించి మనం డిస్కస్ చేసాం, అర్థమవుతుందా? సో కండిషన్ ఏమై ఉండాలి, జనరల్ 2 డిగ్రీ ఈక్వేషను ఈ జనరల్ 2 డిగ్రీ హోమోజీనియస్లోకి మనకి కన్వర్ట్ అవ్వాలంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దట్ ఈస్ ద లాజిక్. ఎందుకని ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ జనరల్ 2 డిగ్రీస్ని రిప్రజెంట్ చేయాలంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. డెల్టా నథింగ్ బట్ ఏంటి, ఏబీసీ ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఓకే, దీని గురించి బాగా ఎక్కువ చెప్పినట్టున అలాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇఫ్ యూ మీకు అర్థమైతే ఓకే, లేదంటే దీని గురించి ఇంకా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో మనకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ డెల్టాని కూడా గుర్తుపెట్టుకోవడానికి మీకు కావాలంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఏ బి సి ఎఫ్ జిహెచ్. ఏబిసి ఈ విధంగా రాయండి, ఎఫ్జిహెచ్ అలాగే మళ్ళీ ఎఫ్జిహెచ్ ఈ విధంగా రాయండి, ఎఫ్జిహెచ్. దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఈ విధంగానే గుర్తుపెట్టుకోండి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కష్టమైతే ఈ విధంగా డెట్ ఏబిసి ఎఫ్జిహెచ్ ఈ విధంగా రాయండి, ఎఫ్జిహెచ్ ఈ విధంగా రాయండి. రాసుకుని దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఇదే ఎక్స్ప్రెషన్ వస్తుంది మనకి. అదేవిధంగా ఇలా గుర్తుపెట్టుకున్నా ప్రాబ్లం లేదు. దీని గురించి ఇంకా మరింత వివరంగా మనం పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 12. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 13. పాయింట్ నెంబర్ 13లో ఏంటి, జనరల్ ట్రాన్స్ఫర్మేషన్. జనరల్ ట్రాన్స్ఫర్మేషన్లో సింపుల్గా జనరల్ ట్రాన్స్ఫర్మేషన్
జనరల్ ట్రాన్స్ఫర్మేషన్. జనరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే అప్లయింగ్ బోత్ ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్. దీంట్లో ఏం చేస్తాం మనం, అప్లయింగ్ బోత్ ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్. అంటే ఏం చేస్తాం, ఆరిజిన్ని షిఫ్ట్ చేస్తాం, అలాగే మనం కోఆర్డినేట్ యాక్సిస్ని కూడా సమ్ యాంగిల్కి రొటేట్ చేస్తాం. రెండు కూడా ఒకేసారి మనం అప్లై చేస్తే దాన్ని ఏమంటాం, జనరల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. పాయింట్ నెంబర్ 2 దీంట్లో ద ఈక్వేషన్ ఆఫ్ జనరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ గివెన్ బై ద ఈక్వేషన్స్ ఆఫ్ గివెన్ బై. ఇందాకట్లాగా మనం టేబుల్ వేసుకొని దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్, వై మైనస్ కే, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. అలాగే ఇది కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. డైరెక్ట్గా దీన్ని యూజ్ చేసుకొని మనం ఆ ఈక్వేషన్స్ మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఏ విధంగా, ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్వల్ టు ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా. దిస్ ఇంప్లైస్, ఇది ఎక్స్ మైనస్ హెచ్, ఎక్స్లోనే చేంజ్ ఇది, కాబట్టి ఇది ఏమవుతుంది, ఎక్స్ ఈజ్వల్ టు హెచ్ ప్లస్ ఎక్స్ కాస్ థీటా వై సైన్ థీటా. అలాగే వై మైనస్ కే ఈజ్వల్ టు ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా ఈజ్వల్ టు వై ఈజ్వల్ టు ఏమవుతుంది, కే ప్లస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. ఈ విధంగా ఈక్వేషన్స్ ఈ విధంగా చేంజ్ అవుతాయి. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది జనరల్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ 14th పాయింట్లో 14th పాయింట్ ఏంటంటే, 14th పాయింట్ ఆన్ ట్రాన్స్లేషన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఆన్ ట్రాన్స్లేషన్ ఆర్ రొటేషన్. ద పొజిషన్ ఆఫ్ ది పాయింట్ ఆర్ ట్రాన్స్లేషన్ ఆర్ రొటేషన్, the position of the point comma length of line segment comma area perimeter comma angles are not changed. But the coordinates
and equations will change. Coordinates and equations will change. అదొందా, ఇది గుర్తుపెట్టుకోండి. ఆన్ ట్రాన్స్లేషన్ ఆ రొటేషన్ ఏంటి, పాయింట్కి అర్థం ఏంటి, ఆన్ ట్రాన్స్లేషన్ ఆ రొటేషన్ మనం ట్రాన్స్లేట్ చేసినా అంటే ఆరిజిన్ షిఫ్ట్ చేసినా లేదంటే రొటేషన్ చేసినా కానీ పొజిషన్ ఆఫ్ ది పాయింట్ యొక్క పొజిషన్ ఎప్పుడు చేంజ్ అవుతుందా. ఇప్పుడు మన ఆరిజిన్ ఎక్కడికి చేంజ్ చేస్తున్నాం, ఒక సమ్ పాయింట్ పీ తీసుకున్నాం అనుకోండి, ఆ పాయింట్ యొక్క పొజిషన్ ఏం చేంజ్ అవుతా లేదుగా, కోఆర్డినేట్స్ చేంజ్ అవుతున్నాయి. కోఆర్డినేట్స్ విల్ బి చేంజ్ బట్ ద పొజిషన్ ఆఫ్ ది పీ విల్ నాట్ బి చేంజ్. అంతేనా, పొజిషన్ ఆఫ్ ది పాయింట్ కానివ్వండి, అలాగే లెంత్ ఆఫ్ లైన్, ఆ లైన్ ఏదైతే లెంత్ ఉందో ఆ లెంత్ కూడా చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఆరిజిన్ షిఫ్ట్ చేసినంత మాత్రాన ఈ XY కోఆర్డినేట్స్ చేంజ్ అవుతాయేమో కానీ బట్ లెంత్ మాత్రం స్టాండర్డ్ కదా, లెంత్ ఏం చేంజ్ అవ్వదు, లెంత్ చేంజ్ అవ్వదు. అలాగే ఏరియా చేంజ్ అవ్వదు, పెరిమీటర్ ఉంటే పెరిమీటర్ చేంజ్ అవ్వదు, యాంగిల్స్ ఆల్సో కెనాట్ బి చేంజ్. మీరు ట్రాన్స్లేట్ చేయండి లేదంటే రొటేషన్ చేయండి, ఏదైనా చేయండి, పొజిషన్ ఆఫ్ పాయింట్ కానీ, లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ కానివ్వండి, ఏరియా కానివ్వండి, పెరిమీటర్ కానివ్వండి, యాంగిల్స్ కానివ్వండి, కెనాట్ బి చేంజ్. అర్థమవుతుందా, అవి చేంజ్ అవ్వవు. బట్ ఏంటంటే కోఆర్డినేట్ చేంజ్ అవుతాయి, కోఆర్డినేట్స్ ఈక్వేషన్స్ మాత్రం చేంజ్ అవుతాయి. అర్థమవుతుందా, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా. సో దీస్ ఆర్ ది సినాప్సిస్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ఇవన్నీ కూడా మనకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా చాలా యూజ్ అవుతాయి. ఓకేనా, ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే.